కోర్సులు అత్యుత్తమ అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది జేబీఐటీలో బీటెక్ తో సాధ్యం. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. డిఎస్సిలో అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఇదే విషయంపై పలుమార్లు నిరసన తెలిపింది. ఇటీవలే నీట్ పేపర్ లీక్ ను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఢిల్లీలో ఉద్యమించారు. దీంతో నీట్ పేపర్ లీక్ కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్న వైసీపీ నేతలు ఏపీలో డిఎస్సి అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిన్న డిఎస్సిపై చర్చకు తాను సిద్ధమని జగన్ కు లోకేష్ సవాల్ విసరడం పొలిటికల్ హీట్ ను పెంచింది. ఇవాళ మెగా డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ యువజన విద్యార్థి విభాగాలు ర్యాలీ నిరసన నిర్వహించాయి. డిఎస్సి వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా మేం చర్చకు సిద్ధమే అంటూ లోకేష్ కు మాజీ మంత్రులు రోజా, పేర్ని నాని ప్రతి సవాల్ విసిరారు. డిఎస్సిపై చర్చించేందుకు జగన్ టైం డేట్ ఫిక్స్ చేస్తే తానొస్తానని లోకేష్ సవాల్ విసిరారు. డిఎస్సితో పాటు గ్రూపులు, లిక్కర్ వ్యవహారంపై చర్చిద్దామన్నారు. ఈ రోజు నాపైన ఆరోపణలు చేస్తున్నారు. ఎస్, నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్ ని. టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, నేను వస్తా చర్చకి, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. అరే భయపడే బ్యాచ్ మాది కాదురా భయ్, మీలాగా దొంగ బతుకు మాది కాదు. ఏమని ఉంటే స్ట్రైట్ గా మేము మాట్లాడతాం. రా, డిఎస్సి పైన డిస్కస్ చేద్దాం, గ్రూపుల పైన మీరు చేసింది డిస్కస్ చేద్దాం, లిక్కర్ లో ఎవరెంత డబ్బులు దొబ్బేశారు కూడా దానిపైన డిస్కస్ చేద్దాం. టైం డేట్ మీరు ఇవ్వండి. ఈ లోకేష్ మటుకు సిద్ధంగా ఉన్నా. జెన్సీ ఉద్యమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, ఏపీలో డిఎస్సి అక్రమాలకు సంబంధించి మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని రోజా డిమాండ్ చేశారు. 420 జీవో తీసుకొచ్చి 427 పోస్టులు అనర్హులకు ఇచ్చారని ఆరోపించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాకు వెళ్లినా మా నాయకులు కనిపిస్తారు. టైం నువ్వు చెప్పు, ప్లేస్ నువ్వు చెప్పు, ఏ ప్రాంతానికి వస్తావో ఆ ప్రాంత నాయకులు రెడీగా ఉన్నారు. అంబటి రాంబాబు గారిని పంపించమంటారా, కురసాల కన్నబాబు గారిని పంపించమంటారా, పేర్ని నాని గారిని పంపించమంటారా, బొత్స సత్యనారాయణని పంపించమంటారా, లేదా మహిళా నాయకురాలని పంపించమంటారా? ఈ మెగా డిఎస్సి అంటూ దగా డిఎస్సి లో జరిగిన అవకతవకల గురించి మాట్లాడటానికని అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు కనుక ఈ మెగా డిఎస్సిలో అవకతవకలు చేయకపోతే, మీకు సిగ్గు శరం ఉంటే సిబిఐ విచారణ చేయించండి అని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ డిఎస్సి పోస్టులు అమ్ముకోలేదు అనుకుంటే సిబిఐ విచారణ చేయించండి అని కూడా డిమాండ్ చేస్తున్నాం.